ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట మీకు శుభములు మరియు వందనములు తెలియజేయుచున్నాను. దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఆయనను ఆరాధన చేస్తారో అట్టి వారి ఎడల ఆయన కృప చూపుచు మరి దీవించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుచూ ఉన్నాము. గడిచిన వారంలో పాత నిబంధన గ్రంథంలో నుండి సౌలు యొక్క జీవిత విధానమును, క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి సౌలు యొక్క జీవిత విధానమును కొద్దిగా మనం నేర్చుకున్నాం. తెలిసి పాపములు చేసేవారు, తెలియక పాపము చేయువారు. తెలిసి పాపములు చేస్తున్న వారు దైవ కృపను ఏమాత్రం పొందుకోకుండా నశించిపోతూ ఉంటారు. అయితే దేవుడంటే ఎవరో తెలియక, మరి తెలియక వారి యొక్క పొరపాటులు, వారి యొక్క తప్పిదముల్లో వారు ఉంటూ ఉండగా దేవుని యొక్క వెలుగు వారి మీద ప్రకాశింపజేయబడినప్పుడు జ్ఞానోదయమై, అయ్యో ఇంతవరకు నేను స్వాతిశయ పూర్ణుడిగా ఉన్నాను, నన్ను నేను అనుసరించి నా జ్ఞానమును, నా శక్తిని, తెలివిని నేను చేస్తున్నది సరి అయినదని భావించి నేను ముందుకు సాగుతున్నాను అని భావించి ముందుకు నడిచిన వారు, మనోనేత్రములు వెలిగింపబడి ఆధ్యాత్మిక లోకంలోనికి వస్తున్నవారు దైవ కృప పొందుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సౌలు తను తాను క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సౌలు, పాత నిబంధన గ్రంథంలో ఉన్న సౌలు ఆయన రాజు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సౌలు ఒక సాధారణమైనటువంటి మనుష్యుడు. తను భక్తి చేస్తున్న తను ఏ మతములో అయితే ఉన్నాడో ఆ మతములో భక్తి చేయించు తనను తాను సమర్థించుకున్న స్థితిని కలిగి ఉన్నాడు. తనను తాను సమర్థించుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది ఆయా మతముల వారు, ఆయా మత విశ్వాసములు కలిగిన వారు తమను తాము సమర్థించుకున్న రీతిలో ఉంటూ ఉన్నారు. వారి యొక్క మనోనేత్రములు తెరవబడి ఆధ్యాత్మికమైన దైవికమైన జ్ఞానము కలిగే అంతవరకు, దేవుని యొక్క కాంతి, ఆయన యొక్క ప్రకాశము వారి మీద ప్రకాశించబడే అంతవరకు వారు స్వాతిశయ పూర్ణులుగా ఉంటూ ఉంటారు. తమ్మును తాము సమర్థించుకునే రీతిలో ఉంటూ ఉంటారు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సౌలు కూడా తను తాను సమర్థించుకుంటున్నాడు. నా మతం గొప్పది, నా మత విశ్వాసం గొప్పది, నేను ఎవరినైతే సేవిస్తున్నానో ఆయన గొప్పవాడు అనుకుని రాంగ్ రూట్లో వెళ్తున్నటువంటి సౌలును దేవుడు దర్శించాడు. నేను బాగానే ఉన్నాను కదా, నాలో ఏ విధమైన దోషము లేదు కదా, దైవ కార్యములందు ఆసక్తి కలిగి ఉన్నాను కానీ అని తనను తాను సమర్థించుకొనుచు భ్రమపరచబడుచు జీవిస్తున్న సౌలును దేవుడు దర్శించాడు. ఈ దైవ ప్రకాశము, ఈ దివ్యమైన దేవుని వెలుగు సౌలు మీద పడిన వెంటనే తాను ఏమై ఉన్నాడో తన స్థితి అంతా బయలుపరచబడింది. అందుచేతనే తరువాత తాను గ్రహించిన వాడే అంటాడు కదా, ఇదిగో నేను అంతవరకు నేను బాగానే ఉన్నాను అని భ్రమించిన సౌలు తరువాత అంటాడు, నేను పాపులలో ప్రధానుడని అంటున్నాడు. నేను పాపులలో ప్రధానుడను, ఐఎమ్ ఏ చీఫ్ సిన్నర్, ముఖ్యమైనటువంటి పాపిని, ప్రధానమైన పాపిని నేనే అని జ్ఞానోదయమైంది. ఇంకా చాలా జ్ఞానోదయమైంది పౌలుకు. తన యొక్క పత్రికలన్నీ వ్రాసిపెట్టాడు. నేను మంచి చేయాలని కోరుకుంటున్నాను కానీ ఏ విధమైన మంచి నేను చేయలేకపోతున్నాను. ఆశ ఉంది మంచి చేయాలని, కానీ నాలో కీడుంది, నాలో అపవాది ఉన్నాడు,
మంచి చేయలేకపోతున్నాను, నేను చెడ్డవాడినై ఉన్నాను, మంచి చేయాలని ఆశ ఉంది కానీ చేయలేకపోతూ ఉన్నాను. ఇట్టి దౌర్భాగ్యకరమైన స్థితి నుండి నన్ను ఎవడో రక్షించునని ఆర్తనాదాలు చేస్తున్నాడు. గుండు కొట్టుకుంటున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. అయ్యో, ఇట్టి మరణము నుండి, నేను మరణమునకు పాత్రుడను, పాతాళమునకు పాత్రుడను, ఇట్టి పాతాళ మరణము నుండి ఎవడు నన్ను విడిపించును. కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, యెహోవా నన్ను చేర్చుకొనును, ఆయన పాతాళ బలము నుండి ఆయన నన్ను రక్షించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. విమోచించును. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ దివ్యమైనటువంటి వెలుగు సౌలు మీద ప్రకాశించగానే తాను ఏమై ఉన్నాడో వాస్తవికతలోనికి వచ్చాడు. ఇప్పుడు ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని గ్రహింపలేని శక్తి కలిగిన వారుగా ఉన్నారు. చాలామంది దేవుని యొక్క వాక్యమును వింటారు, కానీ వారికి గ్రహింపు ఉండదు. అందుచేతనే దేవుని సేవకులమైన మేము ప్రతిసారి తెలియజేస్తూ ఉంటాం, దేవాలయమునకు వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకముగా భక్తి శ్రద్ధలతో రావాలనియు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు నిమిత్తమై దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించాలని తెలియచేస్తూ ఉంటాం. ప్రార్థనాపూర్వకంగా మనము దేవాలయంలో కూర్చున్నట్లయితే, ప్రార్థనా మందిరంలో కూర్చున్నట్లయితే తప్పక దేవుని యొక్క వాక్యం యొక్క పరమార్థం ఏమిటో మనకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, లేకపోతే అర్థమవదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు, మనం వినలేము. ఆయన మనల్ని చూస్తున్నాడు, మనం ఆయన చూడలేము. ఆయన అనేక విధాలుగా ఆయన కార్యముల ద్వారా చాలాసార్లు మనలను ప్రమాదముల నుండి దేవుడు తప్పిస్తూ ఉంటాడు. ప్రమాదముల నుండి వెంటనే మనం మర్చిపోతూ ఉంటాము. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించము. ఎవరో ఒకరు నీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు, వారు ఉన్నారు, నీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు కనుక నీవు ఆ యొక్క ప్రమాదం నుండి తప్పించబడ్డావు, ఆ అపాయము నుండి నువ్వు కాపాడబడ్డావు. దేవుని యొక్క మహా అద్భుతమైనటువంటి కృప గమనించక, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించక వారు గ్రహింపలేని వారుగా ఉంటూ ఉన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి గ్రుడ్డితనము, ఆత్మ సంబంధమైనటువంటి చెవిటితనము, ఆత్మ సంబంధమైనటువంటి అజ్ఞానముతో మానవుడు ఉంటున్నటువంటి పరిస్థితులు. అందుచేతనే అట్టివారు ఫలించలేనటువంటి పరిస్థితులు, ఆశీర్వాదాలు పొందుకోలేనటువంటి పరిస్థితులు, దైవికమైనటువంటి సంతోష సమాధానములు వారు అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత పౌలు రాసిన 2వ పత్రిక కొరింథీ సంఘానికి 4వ అధ్యాయం 4వ వచనములో వాక్యము ఈ విధముగా వ్రాయబడినది. ఈ యుగ సంబంధమైన దేవత దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను క్రీస్తు కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవిశ్వాసులైన వారు మనోనేత్రములకు, దైవికమైనటువంటి జ్ఞానం లేదు, ఆత్మీయ అజ్ఞానములు ఉన్నవారు, ఆత్మీయ అంధకారములో ఉన్నవారు, ఆత్మీయ చెవిటితనం కలిగిన వారు దేవుని యొక్క స్వరం వినలేకపోతున్నారు. వారి యొక్క నేత్రములు గ్రుడ్డితనముగా చేయబడ్డాయి. యుగ సంబంధమైనటువంటి దేవత గమనించండి.
ఆ మాటను గుర్తుపెట్టుకో. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గురుడ్డితనం కలుగు చేస్తుంది. అందుచేతన అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 26, 27 వచనములలో వాక్యము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 26, 27 వచనములు. మీరు వింటు మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూచిన మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి నీవు చెప్పుము. వింటున్నారు కానీ గ్రహించడం లేదు, చూస్తున్నారు కానీ గమనించడం లేదు. వాక్యములో పదే పదే వ్రాయబడి ఉన్నవి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా వాక్యము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. ఏమండి? నిత్యము చూచుచుందురు, నిత్యము వినుచుందురు, గమనించడం లేదు, చూడడం లేదు, గ్రహించడం లేదు. ఎందుచేతనంటే యోగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గురుడ్డితనమును కలుగజేసింది. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన మన ఎదుట పెట్టాడు, వాటిని మనం పొందుకోలేకపోతున్నాం. పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, చదవలసిన పని లేదు, మీరు ఇండ్లకు వెళ్ళి మీరు చదువుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అక్కడ పౌలు వ్రాస్తూ ఉన్నాడు. ఆయన మహిమ, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలము, దేవుడు మీకు అనుగ్రహించిన సమస్తమైనటువంటివి అవి శ్రేష్టమైనవి. వాటిని మీరు పొందుకోవాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటాడు పౌలు భక్తుడు. వాటిని ఆధ్యాత్మిక ఆశీర్వాదములు, ఆధ్యాత్మిక వరములు, ఫలములు, ఆధ్యాత్మికమైనటువంటి శ్రేష్టమైనటువంటి దివ్య ఆశీర్వాదములు ఇవన్నీ కూడా మీరు పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు పౌలు భక్తుడు. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికమైనటువంటి గురుడితనముతో ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షతలు, ఆయన యొక్క కార్యాలు మనం చూడలేము. ఆధ్యాత్మికమైనటువంటి చెవిటితనంతో మనం ఉన్నట్లయితే ఆయన యొక్క స్వరమును మనము వినలేము. యేసు ప్రభువు వారు తెలియజేస్తాడు, వ్యవసాయకుడు విత్తనము ఉపమానం తెలియజేస్తూ, ఒక రైతు లేదా ఒక వ్యవసాయకుడు విత్తనములు చల్లుతూ ఉండగా కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయటండి. వాక్యంలో వ్రాయబడ్డాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 4వ వచనము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 4వ వచనము. వారు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. 19వ వచనము. విత్తువాని గూర్చిన ఉపమాన భావము. ఏమండి? ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా, ఏమండి? రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా, వాక్యం వింటున్నారు కానీ వాక్యం యొక్క పరమార్థము గ్రహించడం లేదు. చదవమ్మా. దుష్టుడు వచ్చి వాడి హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. దుష్టుడు వచ్చి త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. దుష్టుడు వచ్చి విత్తబడిన వ్యవసాయకుడు విత్తబడిన విత్తనములను, లేదా దేవుని యొక్క సేవకుడు విత్తుచున్నటువంటి విత్తనం అనే దేవుని యొక్క వాక్యమును అపవాది, దుష్టుడు అంటే ఎవరు అంటే అపవాది. లోకస్ వార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. లోకస్ వార్త 8వ అధ్యాయము 12వ వచనము. త్రోవ ప్రక్క నుండి వారు
వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు. ఏమండి, ఇందాక దుష్టుడు అని చెప్పుకున్నాం. ఈ దుష్టుడే ఎవరై ఉన్నారు? అపవాది. అక్కడ నోటు క్రింద ఉంటుంది. ఆ నోటు, అపవాది అనే నోటు క్రింద ఉంటుంది. అర్థం ఏంటి చూడండి, సాతాను అని చెప్పబడింది. దుష్టుడన్నా అపవాదన్నా సాతానుడు. సాతానుడు వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. వాక్యం అంటే విత్తనము. ఆ పక్షులు త్రోవ ప్రక్కన పడిన ఆ విత్తనములను పక్షులు ఏ విధముగా ఎత్తుకొని పోయినవో, హృదయములో విత్తబడిన దేవుని యొక్క వాక్యమును అపవాది లేదా సాతాను ఆ వాక్యమును ఏం చేస్తున్నాడండి? ఎత్తుకొని పోతున్నాడు. అందుచేతనే వాక్యం తెలియజేస్తుంది, మీరు వినియు గ్రహింపలేకుండా ఉన్నారు, చూస్తూ చూడలేకుండా ఉన్నారు. అజ్ఞానము, ఆత్మ సంబంధమైనటువంటి అజ్ఞానముతో వారు నమ్మకుండునట్లని వ్రాయబడి ఉంది. అక్కడ వాక్యము వారు నమ్మకుండునట్లు, ఈ వాక్యము ఫలింపకుండా ఉండునట్లు. ఈ వాక్యము అనేది విత్తనమును అపవాది ఎత్తుకొని పోతున్నాడు. నీవు రక్షింపబడకుండా ఉండు నిమిత్తము, నీ యొక్క పాపములు కడిగి శుద్ధి చేయబడకుండా ఉండు నిమిత్తము, నీవు నిర్జీవమైనటువంటి క్రియల్లో జీవించు నిమిత్తము అపవాది ఒక ప్రక్కము నీ యొక్క బద్ధకము, నీ సోమరితనం, గ్రహింపు శక్తి లేదు. రెండో ప్రక్కన అపవాది ఎవరైతే బలహీనముగా ఉంటారో అట్టి వారిని అపవాది ఏం చేస్తాడండి? పట్టుకుంటాడు. బలం కలిగి ఉంటే పట్టుకుంటాడా? ప్రార్థనలో బలం కలిగి, వాక్యంలో బలం కలిగి, భక్తిలో శ్రద్ధ కలిగి, వివేకము కలిగి, ఆత్మపూర్ణులై దేవుని బిడ్డలుగా, ఏ లోపము ఏ కొదువు లేకుండా నిత్యము దేవుని యొక్క ఆత్మచేత నీవు నడిపించబడుతూ దేవుని బిడ్డగా నీవు ఉన్నట్లయితే అపవాది నీ యొద్దకు రాగలడండి? రాలేడు. నువ్వు అపవాదిని గద్దిస్తావు. అపవాదిని నువ్వు గద్దించగా యేసు నామములో వాడు నీ యొద్ద నుండి పారిపోవును. నువ్వు బలహీనంగా ఉంటే గద్దించలేవు. నీవు నమ్మకుండున్నట్లు వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. ప్రతి మాట పవిత్రమైనది, ప్రతి మాట మన యొక్క మనోనేత్రాలకి మెలకువనిస్తుంది. నీవు దేవుని యొక్క వాక్యమును నమ్మకుండా ఉండునట్లు, నీవు రక్షింపబడకుండా ఉండు నిమిత్తము, నీవు నీ పాపములో నిలిచి ఉండేటట్లుగా ఇంకెంత మాత్రము నీవు పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా మార్చబడకూడదని అపవాది యొక్క ఆలోచన. అపవాది వాక్యమును ఎత్తుకొని పోతున్నాడు. అపవాది వాక్యమును తారుమారు చేయువాడు. అపవాది వాక్యమును కల్పించువాడు. ఏమండి? కల్పితమైనటువంటి బోధలు ఈ దినములలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కల్పితమైన బోధలు, మెచ్చుకునే బోధలు, మనుషులను భ్రమపరిచే బోధలు, ఇవన్నీ అపవాది నుండి వచ్చే బోధలు. ఇవి దేవుని యొక్క ఆత్మ ద్వారా వచ్చేవి, దేవుని యొక్క రాజ్యమునకు చేర్చే బోధలవి. అపవాది మాటలను తారుమారు చేయువాడు, వాక్యమును తారుమారు చేయువాడు, వాక్యమును ఎత్తుకొని పోయేవాడు, కల్పితమైన వాటిని సృష్టించేవాడు. మనకందరికీ తెలుసు, మన తొలి తల్లిదండ్రులు వారు పాపం చేయడానికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క మాటలను అపవాది ఏం చేశాడు? తారుమారు చేశాడు. ఇదిగో ఆ పండు తినమున నిశ్చయముగా నీవు చచ్చేదవు అంటే అపవాది ఏం చెప్పాడు? నీవు చావవు, నీ కన్నులు తెరవబడతాయి, దేవదూతల వల్ల నువ్వు అయిపోతావని దేవుని యొక్క మాటలను అపవాది ఏం చేశాడు? తారుమారు చేశాడు. దేవుని యొక్క వాక్యముని హృదయములో వెత్తబడుచున్నప్పుడు అది నీ హృదయములో ఫలించకుండా ఆ వాక్యమును నెమ్మర వేసుకొని
మన యొక్క ఆత్మదేహములో జీర్ణము చేయబడి కావలసిన శక్తి బలము మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకును శక్తి పొందుకున్నట్లుగా దైవికమైన శక్తి పొందుకొనకుండా వాక్యమును నిర్వీర్యము చేస్తున్నాడు. అయ్యో, ఎంత విచారకరం. చాలామందిని, కొంతమంది విశ్వాసులను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, ఏమో పోయిన వారం చెప్పిన వాక్యము ఏమిటి అని అడుగుతాను. వారు ఏం చెప్తారంటే ఏమనండి అంటారు. ఎవరో వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, కొద్దిమంది మాత్రమే వాక్యాన్ని చెప్పగలరు. పోయిన వారం చెప్పిన వాక్యం ఏంటని. ఎందుకంటే వారు వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. కొంతమందిని అడుగుతుంటాను, వాళ్ళకి ప్రార్థన మానేసి దేవాలయమును మానివేసి వారు ఏ విధమైన శ్రద్ధ చూపరు. తర్వాత ఏవో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఆ యొక్క కార్యక్రమాల్లో వారు పాలుపొందరు. నువ్వు ఏం చేయాలి? ఒకవేళ ఆదివారం ఆరాధనకు రావడం మానేస్తే, అయ్యో నేను నష్టపోయానని ఎంతో నువ్వు అంగలార్చాలి, ప్రార్థన చేసుకోవాలి. అయ్యో నేను తప్పిపోయాను, పోగొట్టుకున్నానని. ఒకవేళ కాపరితో మాట్లాడి, అయ్యా నేను రాలేకపోతున్నాను, ఇట్టి పరిస్థితుల్లో రాలేకపోతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఎవరైనా తోటి విశ్వాసులు, సహోదరులు ఎవరైనా ఉన్నట్లయితే, సహోదరులు ఉన్నట్లయితే ఏం చేయాలి? ఆ విశ్వాసి ఏం చేయాలండి? ఆ ఆదివారము మందిరములో ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు, ఏ వాక్యము దేవుని యొక్క సేవకులు తెలియజేశారు, ఆ వాక్యము యొక్క పరమార్థం ఏమిటని ఆత్మ సంబంధులైతే వాక్యమును గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఏమో పలానా రోజున గురువారం కార్యక్రమము లేదా శుక్రవారం కార్యక్రమం రాలేదంటే నాకు తెలియదండి అంటారు. ఆ మాట వినడానికి నాకు చాలా బాధగా ఉంటుంది. ఆ వారం ఏం జరిగిందో నువ్వు తెలుసుకోలేని శ్రద్ధ లేని స్థితిలో నీవు ఉన్నావు, గమనించలేని స్థితిలో ఉన్నావు. నాకెందుకులే, మిగిలిన దినములలో జరగబోయే కార్యక్రమాల గురించి నీకు శ్రద్ధ లేదు. నీవు ఆత్మ సంబంధివి కావు. నీవు శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే నీవు ఆలోచన చేస్తావు, ఏనా ఈ వారంలో కూడికలు ఎక్కడైనా జరుగుతున్నాయా, దేవుని సేవకులు వాక్యం ఎలా బోధించారు, ఏం బోధించారు, ఈ విషయాలన్నీ తెలుసుకొని అయ్యో నేను ఆ యొక్క వాక్యాన్ని నేను మిస్ అయ్యానే అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అనుభవం. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, వారు వినియు గ్రహింపకుండా ఉన్నారు. అదే సమయంలో అపవాది కూడా బలంగా పనిచేస్తున్నాడు. వారు నమ్మకుండాన్నట్లుగా యేసు ప్రభువుని రక్షకునిగా దేవునిగా విశ్వసించకుండాన్నట్లుగా వాక్యమును త్రోవ ప్రక్కన పడిన ఆ యొక్క విత్తనములను పక్షులు ఏ విధంగా ఎత్తుకొని పోతున్నాయో, మానవుని యొక్క హృదయములో వెత్తబడిన దేవుని యొక్క వాక్యమును అపవాది ఎత్తుకొని పోతున్నాడు. అయ్యో, అందుచేత నువ్వేం చేయాలి? దేవుని యొక్క వాక్యము బోధింపబడుతున్నప్పుడు ప్రార్థనతోనూ భక్తి శ్రద్ధలతోనూ దేవుని యొక్క వాక్యం మీద నువ్వు దృష్టి పెట్టినట్లయితే ఆ యొక్క వాక్యం యొక్క పరమార్థము నీకు అర్థమవుతుంది. ఆ విధముగా దినదినము లోతైన అనుభవంలోకి నడిచి దేవునికి సమీపముగా దగ్గరగా ఉండి దైవ కృపను ఆశీర్వాదము నువ్వు పొందుకోగలవు. దేవుని యొక్క వెలుగు దమస్క పట్టణంలోనికి వెళ్తున్నప్పుడు దైవ వెలుగు సౌలు మీద పడింది. ఆ ప్రకాశములో సౌలు అన్నాడు కదా, ఎవరు నీవు? ప్రభువా నీవు ఎవడువు? దేవుడు అటువంటి రెస్పాన్స్, ఆ యొక్క ప్రతిస్పందనను దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతిస్పందన చాలా ప్రాముఖ్యమైంది. 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 7వ వచనములో అతని అనుచరులు అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ యొక్క స్వరము వినిరి గాని మౌనులై ఉండిరి. అంటే అర్థం ఏంటంటే ఆ స్వరము యొక్క పరమార్థం వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. సౌలు భక్తిపరుడు గనుక ఎంతో కొంత భక్తి, యోధా మతం యొక్క భక్తి తనలో ఉందో గనుక ఏమిటి దివ్య ప్రకాశము, ఏమిటి స్వరము, ప్రభువా ఎవడు నీవు,
ఎప్పుడు తన జీవితంలో అటువంటి స్వరమును వినలేదు. సౌలు ఒక అద్భుతమైన స్వరమును వింటున్నాడు. అది మానవ స్వరము కాదు, దైవ స్వరము. ఈ దైవ స్వరమును సౌలు వింటున్నప్పుడు ఒక మంచి భక్తిభావం ఉంది. ప్రభువా, అక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాట 5వ వచనంలో, ప్రభువా ప్రభువా అని సంబోధిస్తున్నాడు. ఏమండి, ప్రభువా అని అదే మానవ స్వరం అయితే ఎలా ఉంటుంది స్పందన? అరే ఎవడరా నువ్వు అనొచ్చు, ఎవడరా నువ్వు అనొచ్చు. మానవ స్వరం అయితే తనకు వినబడింది దైవ స్వరము. ఆ దైవ స్వరములో అంటున్నాడు కదా, ప్రభువా. తన జీవితంలో ఎప్పుడు ఆ యొక్క స్వరమును వినలేదు. ప్రభువా నీవెవడవు? దేవుడు ప్రతి ఒక్కరి యొద్ద నుండి ఇటువంటి రెస్పాన్స్ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడిని అడగాలి. సౌలు ఎంత ఆసక్తి కలిగి ఉంటే ఆ దివ్యమైన వెలుగు, ఆ మానవాతీతమైన దైవికమైనటువంటి స్వరము వినినప్పుడు ప్రభువా నీవెవడవు అని అడిగిట్టులో ఎంతో గొప్ప ఆసక్తి కనపడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, ప్రతి భక్తుని యొద్ద నుండి దేవుడు ఇటువంటి అనుభవాలను కోరుకుంటున్నాడు. ఆ స్వరము సౌలు వినగానే తాను మార్చబడ్డాడు, పౌలుగా మార్చబడ్డాడు. సౌలు పౌలుగా మార్చబడి దేవుడు తనను ఆధ్యాత్మిక లోతుల్లోనికి తీసుకువెళ్ళాడు. ఆధ్యాత్మికమైనటువంటి లోతులు. పరిశుద్ధ గ్రంథములో దాదాపు 14 వేద గ్రంథాలు. మనం పత్రికలు అంటూ ఉంటాం. కొరింథీయులకు రాసిన పత్రిక, పేతురుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన, ఇవి పత్రికలు కాదండి. ఒకవేళ పత్రికలు అవ్వచ్చు, అవి పరమార్థాలు, పరిశుద్ధాత్మని యొక్క గ్రంథాలు, వేదాంత గ్రంథాలు. ఒక మాట చెప్పాలంటే పౌలు భక్తుడు ఆధ్యాత్మిక లోతుల్లోనికి వెళ్ళి దాదాపు 14 వేద గ్రంథాలను లిఖించాడు దేవుని యొక్క సహాయం చేత. ఎంత అద్భుతం అండి! తనలో ఉన్నటువంటి ఆసక్తి తనను ఆ విధంగా, భక్తి తనను ఆ విధంగా చేసింది. ప్రతి వ్యక్తికి ఆసక్తి ఉండాలి, దేవుని పట్ల ఆసక్తి ఉండాలి. దేవుని పట్ల ఆసక్తి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఆదివారం ఆరాధన మానేస్తే కుమిలి కృంగిపోతారు కొంతమంది. ఏమండి, కొంతమంది ఏమో పండగ చేసుకుంటారు, కొంతమందికి పండగ, కొంతమంది కృషిస్తారు. అయ్యో నేను దేవాలయంలోనికి వెళ్ళలేకపోయానే. ఆసక్తి, దేవా నీ సన్నిధికి వెళ్ళాలన్న ఆసక్తి నన్ను భక్షిస్తుందంటాడు. భక్తుని యొక్క అంతరాత్మ ఆ విధంగా ఉంటుంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 13 నుండి 15 వచనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక భక్తి కలిగిన స్త్రీ కనపడుతుంది. భక్తి కలిగిన స్త్రీ, ఆమె పేరు లూదియా. ఆసక్తి కలిగినది, తన జీవితాన్ని ధన్యం చేసుకుంది. ఆమె తుయతైరా పట్టణస్థురాలు. అపోస్తుడైన పౌలు ఫిలిప్పి పట్టణానికి వెళ్ళినప్పుడు సముద్ర తీరం ప్రార్థనా స్థలము, ప్రార్థనలు జరుగుతున్నాయని సముద్ర తీరంకి వెళ్ళినప్పుడు కొంతమంది భక్తి పరులైన వారు అక్కడ కూడుకొని దేవుని స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. పౌలు వారితో కూడా చేరి దేవుని యొక్క వాక్యమును వారికి బోధిస్తున్నాడు. అక్కడ ఒక స్త్రీ, ఆమె పేరు లూదియా. ఆమె దైవ భక్తురాలు, తుయతైరా పట్టణస్థురాలు. పరిశుద్ధ గ్రంథంలో ఆమె ఓదా రంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలని రాయబడింది. ఓదా రంగు పొడి. ఇంకా మూల గ్రంథాల్లోనికి వెళ్ళినట్లయితే ఆమె ఓదా రంగు వస్త్రములను విక్రయం చేయు వ్యాపారస్తురాలని రాయబడింది. ఓదా రంగు వస్త్రములు అంటే విలువైనటువంటి వస్త్రములు, వస్త్ర వ్యాపారం చేస్తున్నటువంటి లూదియా అని మూల గ్రంథాల్లో వ్రాయబడింది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు కనపడుతున్నాడు.
అక్కడ ధనవంతుడు ఏ వస్త్రాలు ధరించిన వాడుగా ఉన్నాడండి? ఊదా రంగు వస్త్రములు, సన్నపు నార వస్త్రములు ధరించిన వాడుగా కనపడుతున్నాడు. ధనవంతుడు చాలా ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించాడు ఆయన. ధనవంతుడు, ఊదా రంగు వస్త్రములు అని వ్రాయబడి ఉంది. ఈ లూదియా ఊదా రంగు పొడి కాదండి, ఊదా రంగు వస్త్రములను, ఆ కాలమునకు సంబంధించినటువంటి విలువైన వస్త్రాలను ఆమె అమ్ముచు ఆ విధముగా వస్త్ర వ్యాపారం చేస్తున్నటువంటి స్త్రీ అని పరిశుద్ధ గ్రంథములో ఆమెను గూర్చి వ్రాయబడినది. పరిశుద్ధ గ్రంథం చాలా చక్కని విషయాలు ఆమెను గురించి వ్రాయబడి ఉంది. ఆమె భక్తి కలిగినది, దైవ భక్తి కలిగినది అని వ్రాయబడిందండి. దైవ భక్తి కలిగినది, ఇది చాలా ప్రాముఖ్యం. కొంతమందికి పుట్టుకతోనే దైవభక్తి వస్తుంది, పుట్టుకతోనే దైవభక్తి వస్తుంది. కొంతమంది సజ్జనుల యొక్క సహవాసంలో దైవభక్తి వస్తుంది. సజ్జనులు అంటే మంచివారు, దేవుని యందు విశ్వాసం ఉంచుడేవారు, భక్తి చేయు వారి యొక్క సహవాసం చేస్తే వారి యొక్క మంచి అలవాట్లు అబ్బుతాయి. లూదియా మతనిష్ట కలిగినటువంటి యూదులతో సహవాసం చేసిందటండి. మతనిష్ట కలిగిన, దేవునికి భయపడువారు, భక్తి చేయువారి యొక్క సహవాసం చేస్తూ ఆ భక్తిని కాస్త ఈ లూదియా అంటించుకుంది. దైవ భక్తి కలిగిన స్త్రీ ఆ ప్రార్థనా గుంపులో చేరింది. ఎంత సంతోషకరము! ఆమె అన్యమతస్థురాలు. లూదియా అన్యమతస్థురాలు, తుయితైరా పట్టణస్థురాలు, వ్యాపారం చేసుకుంటున్న స్త్రీ. ఆమెకు భక్తి అబ్బింది. భక్తి పరుల యొక్క సహవాసం చేస్తే భక్తి అబ్బుతుంది. మనకి సహవాసం ఎవరితో ఉంటే ఆ యొక్క సహవాసాలన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఎవరితో సహవాసం చేస్తే ఆ సహవాసాలు, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే భక్తి అబ్బుతుంది. లూదియా దైవ భక్తి చేసింది, దేవుని బిడ్డలతో సహవాసం చేసింది. అందుచేత ఆమె గురించి దైవ భక్తి పరురాలైన లూదియా చక్కని మాటలు చెప్పబడింది. పౌలు చెప్పుచున్న మాటల యందు ఆమె లక్ష్యముంచెను. పౌలు చెప్పుచున్నటువంటి మాటల మీద ఆమె ఏం చేస్తుందటండి? లక్ష్యం ఉంచింది. ఆహా, వింటుంది. వారు వినియు గ్రహింపని వారు ఒక సమాజం. వాక్యం వింటారు కానీ గ్రహింపని వారు. లూదియా పౌలు చెప్పుచున్నటువంటి దేవుని మాటల మీద లక్ష్యం ఉంచెను అని వ్రాయబడి ఉంది. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అన్నట్లుగా ఎవరైతే ఏకదృష్టి కలిగి, ఏకభావం కలిగి, గ్రహింపు కలిగి ఈ పరమార్థం ఏమిటి, ఈ వాక్యం ఏమిటని ఆ వాక్యం మీద దృష్టి పెడితే తర్వాత నీవు చేయవలసిన పని నువ్వు చేసినట్లయితే తర్వాత దేవుడు చేయవలసిన పని, పరిశుద్ధాత్ముడు చేయవలసిన పని ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు నువ్వు చేయవలసిన పని చేయాలి. దేవుడే నీ యొక్క హృదయమును తెరుచువాడుగా ఉన్నాడు. ఇదొక అద్భుతము. హృదయములను తెరుచువాడు దేవుడు. చెరసాల తలుపులు తెరుచుట ఎంత అద్భుతమో ఏమండి. తాళం వేయబడిన చెరసాల తలుపులు తెరవబడ్డాయి. అది అద్భుతమేనా? అద్భుతమే. ఇంకా తాళాలు వేయబడినటువంటి, మూయబడినటువంటి యొక్క హృదయ ద్వారములను తెరువబడుట కూడా గొప్ప అద్భుతమే. పరిశుద్ధాత్మ దేవుడు కాస్త ఒక మెట్టు నీవు ఎక్కినట్లయితే దేవుడు నీ చేతులు పట్టుకొని ఇంకా రెండవ మెట్టు నిన్ను ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క లూదియా పౌలు చెప్పుచున్నటువంటి మాటల మీద దృష్టి పెట్టింది. ఆ చక్కని మాటలకు వ్రాయబడ్డాయి, పరిశుద్ధాత్ముడు ఆమె యొక్క హృదయమును తెరిచెను. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవాలయంకు వచ్చినప్పుడు మనం భక్తి శ్రద్ధలతో ప్రార్థనాపూర్వకంగా వచ్చినట్లయితే దేవుడు మన హృదయాలను తెరుస్తాడు. ఈ యొక్క వాక్యం మన యొక్క హృదయాల్లో ఫలింపజేస్తాడు. ఆధ్యాత్మికంగా మనల్ని బలపరుస్తాడు, శక్తిమంతులను చేస్తాడు, దైవికమైన ఆశీర్వాదాలు పొందుకునేటట్టు చేస్తాడు. ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సంతోష సమాధానాలు. దేవుని బిడ్డలు అందరూ సంతోషంగా, సమాధానంగా ఉండువారే దేవుని యొక్క బిడ్డలు.
అందుచేతనే రక్షణ ఆనందమును వారు పొందుకున్నారటండి. ఏం పొందుకున్నారు వారు? రక్షణ ఆనందమును వారు పొందుకుని వారై, విశ్వాసము కలిగిన వారై, నిరీక్షణ కలిగిన వారై ఈ లోకంలో జీవించేవారు దేవుని ప్రజలు. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పట్ల గొప్ప కార్యం చేశాడు. ఆమెకున్నటువంటి విశ్వాసాన్ని బలపరిచాడు. ఆవిడ దేవుని యొక్క పౌలు చెప్పుచున్నటువంటి మాటల మీద ఆమె దృష్టి పెట్టింది. ఆయన ఏం చెప్తున్నాడు పౌలు గారు? ఏ సందేశం ఇస్తున్నాడు? నన్ను బ్రతికించే సందేశం ఇస్తున్నాడు. నా ఆత్మ జీవింపజేసే సందేశాన్ని ఇస్తున్నాడు. నేను దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళే సందేశం ఇస్తున్నాడు. నా స్థితిని నాకు తెలియజేస్తున్నాడు. నేను ఇంతవరకు స్వాతిశయ పూర్ణురాలుగా ఉన్నాను. నా జ్ఞానమును బట్టి నేను బ్రతుకుచూ ఉన్నాను. నా చుట్టూ నేను తిరుగుతూ ఉన్నాను. నా ఎదుట సరి అయినది కనబడు మార్గం కలదు, దాన్ని నేను అనుసరించి నడుస్తున్నాను. కానీ ఈ జీవ గ్రంథం, ఈ పరమార్థాన్ని నేను గ్రహించలేకుండా ఉన్నానని చాలామంది ఇటువంటి పరిస్థితిలో ఉండే సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ఆసక్తి. సౌలు ప్రభువా, ఆ దైవికమైన స్వరము వినగానే ప్రభువా నీవెవడు అని పలికినప్పుడు ఆ స్వరము సౌలును పౌలుగా మార్చి ఎంతో ఆధ్యాత్మికమైన లోతులోనికి తీసుకుని వెళ్ళి ఈ మానవ ప్రపంచానికి పౌలు రాసినటువంటి ఈ పరిశుద్ధాత్మ యొక్క మాటలు మనము వింటూ మనం బలపరచబడుతూ ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, 7వ వచనంలో వ్రాయబడిన రీతిగా సౌలు యొక్క అనుచరులు ఆ స్వరం విన్నారు కానీ గ్రహింపలేని స్థితిలో ఉన్నారు. ఆ స్వరం యొక్క పరమార్థం వారికి తెలిసింది కాదు. వారికి ఆసక్తి లేదు. వారికి ఏమైందండి? ఆ స్వరము యొక్క సంగతి ఏమిటి అన్న ఆసక్తి వారికి లేదు. వారికి ఈ దినంలో చాలామంది ఇటువంటి స్థితిలో ఉన్నారు. ఫలించలేని స్థితిలో ఉన్నారు. ఆశీర్వాదాలు పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. వింటున్నారు కానీ ప్రవక్త తెలియజేస్తున్నాడు కదా, ఇదిగో వారు వింటున్నారు కానీ వారు గ్రహింపకుండా ఉన్నారు. వారు చూస్తున్నారు కానీ వారికి ఏమీ కనబడడం లేదు. వారేదో తమ జ్ఞానం చెప్పు నడుచుకుంటున్నారు కానీ వారి యొక్క జ్ఞానము వారిని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళడం లేదు. ప్రభునందు ప్రియులరా, దేవుని బిడ్డలారా, నిన్ను నీవు తగ్గించుకొని ఈ స్వరమునకు నీవు లోబడినట్లయితే, మనం చదువుకున్నాం 49వ కీర్తన మనం చదువుకున్నాం, సర్వజనులారా నా మాట వినుడి. ఈ మాట నీవు విన్నట్లయితే, ఆలకించినట్లయితే నీకు మేలు కలుగుతుంది. నీ స్థితి అంతా ఈ స్వరం తెలియచేస్తుంది. ఈ స్వరము నిన్ను మారుస్తుంది. వెలుగుకరమైన వెలుగు మార్గములు నిన్ను నడిపిస్తుంది. నీ జీవితము ఆదర్శప్రాయంగా ఉంటుంది. అనేక మందికి ఆయన వెలుగై ఉన్న ప్రకారముగా నిన్ను నువ్వు వెలుగుగా మార్చి అనేక మందికి నీవు వెలిగిచ్చేటట్లుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. సౌలు అంధకారములో ఉన్నాడు, అజ్ఞానములో ఉన్నాడు. దేవుని యొక్క వెలుగు ఆయన మీద ప్రకాశించగానే ఆయన వెలుగుమయమైపోయి అనేక మందిని వెలిగించి ఈనాటికి నేటికి కూడా మనల్ని వెలిగిస్తున్నాడు. ఈ వెలుగును నువ్వు గ్రహించి, ఈ స్వరమును నీవు విని గ్రహించినట్లయితే, ఈ మాటల యొక్క పరమార్థాన్ని నువ్వు గ్రహించినట్లయితే తప్పక నీవు వెలుగులో నడిచి దేవుని యొక్క కృపను కటాక్షాన్ని పొందుకుంటావు. కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కన్నులు మూసుకొని దేవుని సన్నిధిలో, దేవా నేను వాక్యం వింటున్నాను కానీ గ్రహించలేని స్థితిలో ఉన్నాను. నా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు నువ్వు జరిగిస్తున్నావు కానీ నేను చూడలేకుండా ఉన్నాను. ఎన్నోసార్లు ప్రభువా నన్ను కాపాడుతున్నావు, రక్షిస్తున్నావు, తప్పిస్తున్నావు, అయినా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నీ కృప నన్ను వెంటాడుతూ ఉన్నది. ఆ కృపను నేను గ్రహించలేని స్థితిలో ఉన్నాను. ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరూ. సౌలు యొక్క అనుచరుల వలె స్వరం వింటున్నారు కానీ దానిని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఎందుచేతనంటే అపవాది వచ్చి ఆ వాక్యమును ఎత్తుకొని పోతుంది. నీవు అపవాదికి చోటిస్తున్నావు. నీ మనసు దేవుని యొక్క వాక్యం మీద లక్ష్యం ఉంచడం లేదు. నీ మనసు దేవుని యొక్క మాటల మీద దృష్టి పెట్టడం లేదు.
నీవు అపవాదికి చోటిస్తున్నావు. అందుచేతనే ఎన్ని సంవత్సరాలైనప్పటికీ, ఎంతో కాలమైంది నువ్వు బాప్తిజం పొందుకొని, రక్షణ పొందుకొని, ఇంకా నీవు బలహీనంగా ఉన్నావు. ఆధ్యాత్మికంగా శక్తిమంతుడిగా నువ్వు లేవు. ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా నీవు లేవు. ఎంతో బలహీనంగా ఉన్నావు. ఎంతోమందిని నడిపించవలసిన నీవు ఇంకా పసిబిడ్డగానే ఉన్నావు. పాలు త్రాగే స్థితిలోనే ఉన్నావు. నీవు ఘనమైన ఆహారము తిని, బలమైన ఆహారమును, జీవాహారమును భుజించి అనేక మందిని జీవింపజేయవలసిన స్థితిలో ఉండవలసిన నీవు ఇంకా నీవు పసిబిడ్డగానే ఉన్నావు, బలహీనంగానే ఉన్నావు. అపవాదిని ఎదిరించలేకపోతున్నావు. అయ్యో, ఎంత విచారకరం. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరం వినపడినప్పుడు సౌలు అంటున్నాడు కదా, ప్రభువా నీవు ఎవడవు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగిలిన పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మికిలి కనికరము కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీ దివ్యమైన సన్నిధి మాకు అనుగ్రహించి, మీ పాదాల చెంత మమ్మల్ని చేర్చి ప్రభువా, మిమ్మల్ని స్తుతించుటకు, ప్రార్థించుటకు, మీ నామమును ఘనపరచుటకు, మీ వాక్యమును ధ్యానించుటకు సౌలుతో మాట్లాడిన దేవుడు ప్రభువా, మాతో కూడా మీరు అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నారు. గ్రహింపలేని స్థితిలో, వినలేని స్థితిలో మేము ఉన్నాం తండ్రి. ప్రభువా, అటువంటి స్థితి నుండి మమ్మల్ని పైకి లేవనెత్తండి ప్రభువా. ఒక గొప్ప మేలుకొలుపు మా యొక్క ఆధ్యాత్మిక జీవన విధానములో అనుగ్రహించండి స్వామి. వాక్యం మీ బిడ్డల యొక్క హృదయాలలో ఫలింపచేయండి స్వామి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపకు, మీ కటాక్షమునకు పాత్రలు చేయండి ప్రభు. ప్రతి ఒక్కరిని శక్తిమంతులుగా, బలవంతులుగా, మీ పక్షముగా, మీకు సాక్షులుగా ఉండులాగున సిద్ధపరచవలసిందిగా, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోవలసిందిగా యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.